ఇంకొక రూపాన్ని దాల్చారు. అంటే ఎవరు ఈ గరుడ తీర్థం వద్ద ఉన్నటువంటి గరుడ కేశవుని పూజ చేస్తారో వాళ్ళకి అనేక గొప్ప ప్రయోజనాలు ఉన్నాయంట. ఏమిటి ఆ ప్రయోజనం అంటే గరుడ కేశవుని యొక్క అనుగ్రహం వల్ల ఏ జన్మలో కానీ ఎవరికి మనం బందీ కాదు, ఎవరికి సేవకులుగా ఉండమంట, స్వతంత్రంగా జీవనం గరుడులాగా. అంటే మనం ఇప్పుడు ఒకరికి ఉద్యోగం చేస్తున్నామంటే కూడా మనం స్వతంత్రంగా లేనట్టు. ఎందుకంటే మన పై ఆఫీసర్ ఉంటాడు, వాడు చెప్పింది మనం వినాలి. ఈరోజు బాగానే ఉంటుంది, ఒక 10 రోజులు ఏదో ఒక రోజు ఏమండి ఈ ఫైల్ బాగా చేయలేదు అంటారు. అంటే ఇక్కడ స్వతంత్రం లేదు. అంటే మనం చెప్పాలంటే చిన్న ఉద్యోగస్తులు వాడు స్వతంత్రంగా ఉంటారు, వాడికి ఇష్టమైతే షాప్ తీస్తాడు, ఇష్టం అయితే షాప్ మూసుకునే. ఈ విధంగా గరుడ కేశవుని అనుగ్రహం ఉన్న వారికి వారి యొక్క తల్లికి ఈ జన్మలోనే మోక్షం. ఎందుకంటే గరుత్మంతుడు వాళ్ళ తల్లి చూపించాడు కదా, సాక్షాత్ అక్కడికి వెళ్ళి అమృతం తీసుకొస్తాడు ఆయన. అలాగే గరుడ తీర్థం స్నానం చేసిన వారికి సంసారంలోని విషసర్పము లాంటి కష్టాలు వాళ్ళు భరించారు. ఇప్పుడు మనకి ఎక్కడ బాధలు అంటే మనం పుట్టికితాము, పుట్టిన కానించి మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బాగా చదువుకోరా వాళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు పోతున్నారు, వీళ్ళు అమెరికా పోతున్నారు, వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అని ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో మళ్ళీ కంపేర్ చేస్తారు. ఇది ఒక కష్టం. దేవుడి దగ్గర మనం బాగా చదివే అనుకుంటే పర్లేదు, చదవలేదనుకోండి ఇది రోజు వాడిని పెట్టి మనం చెప్తుంది, అది అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, మనకి మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏదో ఒక మంచి అమ్మాయి కట్నం తీసుకొని పెళ్లి చేస్తారు. ఇది చేసిన తర్వాత ఆవిడ ఈ సంసార బాధలు కొంత, తర్వాత పిల్లలు వస్తారు, వీళ్ళతో కొన్ని బాధలు, ఈ తర్వాత ఈ పెద్దవాళ్ళ తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోతారు, వీళ్ళు మనం చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట మనమే, ఇవన్నీ బాధ. అంటే చూడండి, నాకైతే ఇవన్నీ ఎక్కడా లేవు. అంటే ఎవరైతే ఇటువంటి సంసార విషసత్వాలు ఇవన్నీ, అంటే ఒక్కొక్కసారి పాపం కొడుకుంటాడు, కోడలుంటాడు, ఎదుర్కొ వాళ్ళకి పిల్లలుంటారు, అమ్మాయిలు కూడా మంచోడు అనుకోండి, ఈ కొడుకు వాడికి వత్తాసు పలుకుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏమవుతుంటారంటే నేను కనిపించాను కాండి, ఇది వచ్చి కొడుకు తీసుకుంది కాబట్టి ఇది నేను చెప్పినట్టు మాట్లాడాలి అంటే కొడుకుని ఇబ్బంది పెడతారు, అటు కోడలు అని పాపం తెలియదు. ఓకేనా? ఈ విధంగా కొంతమంది అంటే ఎవరైతే ఈ గరుడ తీర్థంలో చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ గరుడ కేశవుని అనుగ్రహం కలిగిన వారికి ఇవన్నీ పంచాలి భావిస్తున్నాం. అంటే విన్నట్టుగా వదిలేస్తుంటారు, ఆ పెట్టిందా తిందా లేకపోతే లేదు. మరి అంటే ఈశ్వరుని నమ్మిన వాడు మనం చూసాము ఎన్నో పురాణాల్లో కొన్ని వేల సంవత్సరాలు తిండి నీళ్లు లేకుండా తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. నా కోడలు 4 రోజులు పెట్టకపోతే నేను చచ్చిపోతే పోయాను, ఎవరికైనా పోవాల్సిందే కదా. ఆ పాపం ఎటువంటి దానికి అనవాలి, నా పని అయిపోయింది అనేటువంటి లేదు, అదే వచ్చింది. కానీ క్షమించాలి, అంత నిర్మలంగా అంత మానసికంగా మనం ఉన్నామనుకోండి, ఈశ్వరుడు మనకి అక్కడ వాళ్ళ ద్వారా ఇబ్బంది కల్పించాలి, వాళ్ళకి బుద్ధి ఇస్తాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఈశ్వరుడు చెప్పకపోవచ్చు, వాళ్ళకి ఎవరో ఒకరు వచ్చి చెప్తారు నువ్వేమనుకుంటున్నావు అని వాళ్ళకే తెలిసి వాళ్ళే జాలిపడి అయ్యో క్షమించండి అనేటువంటి తత్వాన్ని ఇస్తారు. అయితే మనం పెద్దవాళ్ళ కొంతమంది ఓపిక పట్టాలి, ఓపిక పట్టి దాన్ని భగవంతుడికి విన్నవించుకోవాలి. అంతేకాని 10 మందికి వెళ్ళి విన్నవించుకుంటే ఏం చేస్తారంటే ఈ 10 మంది అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో రకంగా చెప్తారు. మనం భగవంతుడితో మాట్లాడడం నేర్చుకోవాలి. మనం ప్రతిదీ ఎప్పుడు మనకి బాగా ఇష్టమైన తల్లిదండ్రులు లేదా బాగా ఇష్టమైన స్నేహితులు లేదంటే వీళ్ళిద్దరు కూడా లేదనుకోండి, వీళ్ళిద్దరు కూడా శాశ్వతం కాదు. అమ్మ నాన్న శాశ్వతం కాదు, స్నేహితులు శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు భగవంతుడు. వాడిని పట్టుకున్నాం అనుకోండి ఇక వాడే అన్ని. అంటే కాశీలో ఉన్నటువంటి 108 దివ్య అంటే మనకి కాశీలో విష్ణు భగవానుడు 108 ప్రదేశాల్లో ఉన్నాడు. 1 కాదు 2 కాదు, ఇలా ఇన్ని ఉన్నాడు. అవన్నీ మీకు ఒక శనివారం చెప్తాను ఎక్కడెక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ గరుడ కేశవులు కూడా ఒక అర్థం ఉంది. ఎవరు ఈ గరుడ కేశవుని అలాగే గరుడ తీర్థమందు ఎవరి స్నానం చేసి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందో వారి వంశంలో కలిగేటువంటి సంతానము గొప్ప బలవంతుడు. అంటే మనకి కొన్ని రోజులు జయలలిత కానీ లేకపోతే ఇందిరాగాంధీ కానీ తక్కువ పక్కన పెట్టండి. ఇప్పుడు మోడీ కానీ వీళ్ళందరూ ఆ సమయంలో ఇప్పుడు మోడీ గారు 3 సార్లు అయ్యారు. ఈ సమయంలో ఆయనకు వేరే వాళ్ళు ఎవరు ప్రత్యక్షంగా లేరు, అంటే ఆపోజిట్గా ఉంటూ వీళ్ళు పడగొడదాము. మనం చూడండి మోడీ గారు వచ్చినప్పటి నుంచి అంటే నేను పొగట్లేదు, నేను ఎవరికి తయారు కాదు. ఆయన వచ్చినప్పటి నుంచి మనకి బంధువులు ఇంతకుముందు స్ట్రైక్లు ఎక్కువ ఉండేవి, బంధువులు ఎక్కువ ఉండేది, ఎక్కువ గొడవలు ఉండేది, ఎక్కడెక్కడో ఉండేది. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు.
కంట్రోలింగ్ ఆన్ చేస్తుంది. ఇదే అలాగే ఇప్పుడు ఇది అయిపోయింది. తర్వాత